ఇక్కడ కనిపిస్తున్న దేశం పేరు మాంటినిగ్రో. బాల్కన్ కంట్రీ అయిన మాంటినిగ్రో ఆడ్రియాటిక్ సీ సమీపంలో యూరోప్ బార్డర్ దగ్గర ఉంది. ఇది ఒక డెవలపింగ్ కంట్రీ. 2014లో $944 మిలియన్ హైవే ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ హైవే మాంటినిగ్రో సముద్ర తీరంలో ఉన్న బార్ అనే సిటీను సర్బియా క్యాపిటల్ సిటీకు కనెక్ట్ చేస్తుంది. డెవలపింగ్ కంట్రీ అయిన మాంటినిగ్రో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. ఇంత ఖర్చుతో కూడిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేసే స్థోమత మాంటినిగ్రో దేశానికి లేదు. ఈ ప్రాజెక్ట్ను ఏ బాల్కన్ దేశాలు కానీ, యూరోపియన్ దేశాలు కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా వరల్డ్ బ్యాంకులు కానీ ఫండ్ చేయలేదు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ను మాంటినిగ్రో కట్టడానికి కారణమైన దేశం పేరు చైనా. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ను ఫండ్ చేసింది చైనా. ఈ హైవే కోసం చైనా మాంటినిగ్రో దేశానికి $944 మిలియన్ లోన్గా ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేసింది ఒక చైనీస్ కంపెనీ, డిజైన్ చేసింది ఒక చైనీస్ కంపెనీ, ఈ ప్రాజెక్ట్ను ఓవర్సీ చేసింది కూడా చైనీస్ ఇంజనీర్సే. ఇంత పెద్ద లోన్ను మాంటినిగ్రో తిరిగి చైనాకు కట్టగలుగుతుందా అంటే దీనికి ఆన్సర్ కట్టలేదు అనే చెప్పాలి. మాంటినిగ్రో దేశం టోటల్ జీడిపి కేవలం $400 మిలియన్ మాత్రమే. ఇంత లోన్ కట్టకపోతే ఏమవుతుంది? ఈ లోన్ కట్టకపోతే ఇదివరకే చైనాతో చేసుకున్న బైలాటరల్ అగ్రిమెంట్ ఆధారంగా ఈ హైవేను చైనా స్వాధీనం చేసుకుంటుంది. ఈ హైవే చైనాకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ హైవే చైనాను సెంట్రల్ ఏషియా మీదుగా యూరోప్కు కనెక్ట్ చేస్తుంది. దీన్నే చైనీస్ డెట్ ట్రాప్ అంటారు. ఈ హైవే ప్రాజెక్ట్ చైనా మాంటినిగ్రో దేశం మీద వేసిన ఒక అప్పుల ఊబి. అంత లోన్ కట్టలేక మాంటినిగ్రో ప్రజలు తమ లైఫ్ లాంగ్ చైనాకు ఊడిగం చేయాల్సిందే. Sri Lanka has slipped into a debt trap. China's debt diplomacy is well known. It invests in small economies, and before the countries realize it, many of them are too deep to get out. Why do countries keep falling for China's debt trap diplomacy? एक ऐसा कर्जों का जाल है जिसके जरिए पाकिस्तान को बांधा जा रहा है. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలను కనెక్ట్ చేయడానికి కావాల్సిన రోడ్స్, రైల్స్, ట్రేడ్ రూట్స్ను కన్స్ట్రక్ట్ చేయడం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ చైనాను ఆఫ్రికా, యూరోప్, ఆసియా దేశాలకు కనెక్ట్ చేయడానికి చేసే ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో 68 దేశాల కంటే ఎక్కువ దేశాలు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ నుండి జాయిన్ అయ్యారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు $900 బిలియన్. ఈ ప్రాజెక్టులో జాయిన్ అయిన దేశాల్లో ఎక్కువగా అండర్ డెవలప్డ్ అండ్ పేదరికంతో అతి కష్టంగా నడిచే దేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఆఫ్రికా దేశాలకు తినడానికి తిండి లేదు. మరి ఎలా రోడ్లు, రైళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేయడానికి డబ్బులు వస్తాయి? ఇక్కడే చైనా వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. మీ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు నేను ఇస్తాను అన్నాడు. నువ్వు లోన్లు కట్టలేకపోయినా పర్వాలేదు, ఎంత డబ్బులు కావాలంటే అంత తీసుకో, ఈ అగ్రిమెంట్ మీద సైన్ చెయ్యి అన్నాడు. ఆ అగ్రిమెంట్ కేవలం ఒక బైలాటరల్ అగ్రిమెంట్ కాదు. ఆ అగ్రిమెంట్ చైనాను వరల్డ్ సూపర్ పవర్ చేసే ఒక గోల్డ్ పేపర్. ఈ అగ్రిమెంట్లో ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైన కండిషన్, నువ్వు గనుక లోన్ కట్టలేకపోతే నీ దేశంలో కట్టిన రోడ్ లేదా రైల్ లేదా పోర్ట్, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి లోన్ ఇవ్వబడిందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చైనాకు ఇచ్చేసి మీరు మాట్లాడకుండా దుబ్బేయాలి అని ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ చైనీస్ డెట్ ట్రాప్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియన్ దేశమైన శ్రీలంక. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా శ్రీలంకకు హ్యాంబెన్టోటా ఓడరేవు కట్టడానికి కొన్ని కోట్లలో లోన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ వల్ల శ్రీలంక ప్రజలు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ శ్రీలంకకు స్ట్రాటజికలీ చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో 2014-15లో ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ శ్రీలంక అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి. ఈ ఓడరేవు కట్టింది ఒక చైనీస్ కంపెనీ. చైనీస్ లేబర్స్నే యూజ్ చేశారు. శ్రీలంక ప్రజలకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం కలగలేదు. శ్రీలంక లోన్స్ కట్టలేక ఈ హ్యాంబెన్టోటా పోర్ట్ను చైనాకు 99 ఇయర్స్కు లీజ్కు ఇచ్చేసింది. ఇప్పుడు ఈ పోర్ట్ను చైనా కంట్రోల్ చేస్తోంది. ఇండియా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే శ్రీలంక ఇండియాకు నైబర్. శ్రీలంకను చైనా కంట్రోల్ చేయడం జోగ్రఫికల్లీ ఇండియాకు మంచిది కాదు. ఎందుకంటే శ్రీలంక ఇండియాలోని తమిళనాడుకు చాలా దగ్గరగా ఉంది. సౌత్ ఏషియన్ దేశాల్లో ఇంకో దేశమైన మాల్దీవ్స్కు కూడా చైనా $1.4 బిలియన్ అప్పుగా ఇచ్చింది.
ఇంత లోన్ తీర్చే స్తోమత మాల్దీవ్స్కు లేదు. వెరీ సూన్ మాల్దీవ్స్ కూడా చైనా చెప్పు చేతుల్లో వచ్చేస్తుంది. చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీ ఎలా ఉంటుంది అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఉదాహరణకు ఒక మిడిల్ క్లాస్ స్నేహితుడు మన దగ్గర వచ్చి తన 4 కుటుంబ సభ్యుల కోసం 2 BHK ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల అప్పు అడిగాడు అనుకుందాం. యాజ్ ఎ ఫ్రెండ్గా మన దగ్గర 5 లక్షలు ఉంటే మనం వాడికి సహాయం చేస్తాం. ఇది ఫ్రెండ్షిప్. కానీ మన ప్లేస్లో చైనా ఉంటే, ఎందుకు 5 లక్షలు పెట్టి 2 BHK కడుతున్నావు, నీకు 5 కోట్లు ఇస్తా, 10 BHK ఇల్లును కట్టుకో, ఈ ఇల్లును నేనే కట్టిస్తా. వాడి ఇంట్లో 4 మాత్రమే ఉన్నారు. 10 BHK ఇల్లు వాడికి అవసరం లేకపోయినా ఈజీ లోన్ ఇచ్చి వాడిని అప్పుల ఊబిలో పడేస్తుంది. ఆబ్వియస్గా వాడు అంత లోన్ కట్టలేడు, ఎందుకంటే వాడి స్తోమతకు మించి అప్పు తీసుకున్నాడు కాబట్టి. లోన్ కట్టనందుకు యాజ్ పర్ ద అగ్రిమెంట్ వాడి ఇల్లుని, వాడి వాకిలిని, వాడి సర్వస్వాన్ని చైనాకు ఇవ్వాల్సిందే. వాడి జీవితాన్ని సమూలంగా నాశనం చేసి వాడిని నడి రోడ్లో బట్టలు లేకుండా నిలబెట్టేదే చైనీస్ డెట్ ట్రాప్ డిప్లొమసీ. చైనా రోజు రోజుకు చాలా డేంజరస్గా మారుతోంది. చైనా నెక్స్ట్ వరల్డ్ సూపర్ పవర్ కావాలి అనుకుంటోంది. చైనా డెట్ ట్రాప్లో పడ్డ ఇంకొక ఆసియా దేశం పేరు పాకిస్తాన్. గాడిదలను అమ్ముకుంటూ తమ ఎకానమీని నడుపుతున్న పాకిస్తాన్ గొంతులో బెల్ట్ వేసి చైనా తన పెంపుడు కుక్కలాగా పాకిస్తాన్ను యూజ్ చేసుకుంటోంది. సిగ్గు లజ్జకు మీనింగ్ తెలియని పాకిస్తాన్ చైనాతో సిపాక్ అనే ప్రాజెక్ట్ను 2013-14లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ చైనాను POK పై నుండి ఇలా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ మీదుగా గ్వాదార్ పోర్టుకు కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా $62 బిలియన్ పాకిస్తాన్కు లోన్ రూపంగా ఇచ్చింది. ఇంత డబ్బు పాకిస్తానీయులు 1000 జన్మలు ఎత్తినా కట్టలేరు. ఈ విషయం చైనాకు బాగా తెలుసు. అయినా ఇంత డబ్బు పాకిస్తాన్కు ఎందుకు ఫండ్ చేసింది అనుకుంటున్నారా? దానికి రీజన్ ఈ సిపాక్ రూట్. ఈ రూట్ చైనాను మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కు కనెక్ట్ చేస్తుంది. చైనా నుండి మిడిల్ ఈస్ట్కు గూడ్స్ అండ్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇలా సౌత్ చైనా సీ నుండి మలాకావ్ స్ట్రైట్ను దాటుతూ ఇండియన్ ఓషన్ మీదుగా వెళ్ళాలి. ఈ రూట్ టోటల్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 18,400 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఈ సిపాక్ రూట్ నుండి వెళ్తే కేవలం 8,000 కిలోమీటర్స్లో కొట్టేయచ్చు. ఇది చైనాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. చైనా పాకిస్తాన్కు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనడానికి మెయిన్ రీజనే ఈ సిపాక్ ప్రాజెక్ట్. ఇండియా ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఈ సిపాక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మిడిల్ ఈస్ట్ దేశాల్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. చైనా ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం ప్రస్తుతానికి సీ రూట్ మీద ఆధారపడింది. ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ఏరియా అయిన మలాకావ్ స్ట్రైట్ మీదుగానే చైనాలోని అన్ని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. ఇండియాకు ఇండియన్ ఓషన్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, ఇండియన్ ఓషన్ను ఇండియా డామినేట్ చేయడం వల్ల ఒకవేళ చైనాతో యుద్ధం కనుక జరిగితే ఇండియా ఫస్ట్ అటాక్ చేసేది ఈ మలాకావ్ స్ట్రైట్నే. ఇది చైనాకు అతిపెద్ద వీక్నెస్ పాయింట్. ఈ మలాకావ్ స్ట్రైట్ను బ్లాక్ చేస్తే చైనాకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి చైనా బలహీనపడుతుంది. ఇప్పుడు చైనా సిపాక్ రూట్ను తయారు చేస్తోంది. సిచ్యువేషన్స్ గోనా చేంజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిపాక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చైనాకు మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ కంట్రీస్కు గూడ్స్ అండ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఇంకొక రూట్ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పాకిస్తాన్కు ఏంటి లాభం అంటే, ఈ సిపాక్ ప్రాజెక్ట్ రూట్ వల్ల పాకిస్తాన్కు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ రూట్ చుట్టుపక్కల ఎన్నో పవర్ ప్లాంట్స్ పాకిస్తాన్ కన్స్ట్రక్ట్ చేస్తోంది. ఈ పవర్ ప్లాంట్స్ కూడా చైనీస్ లోన్స్ ద్వారానే కడుతోంది. లోన్స్ కట్టలేక ఇంట్రెస్ట్ పెరిగి సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయింది అంటే, ఇప్పుడు పాకిస్తాన్ చైనా కంట్రోల్లో వచ్చేసింది. చైనా ఇక్కడితో ఆగలేదు, ఆఫ్రికా దేశాల మీద కూడా కన్నేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్. ఈ $200 మిలియన్ అద్దాల మేడ చైనా ఆఫ్రికన్ యూనియన్కు గిఫ్ట్గా ఇచ్చింది. ఇస్వాతిని అనే ఈ ఒక్క దేశాన్ని మినహాయిస్తే దాదాపు ఆఫ్రికాలోని అన్ని దేశాల్లో చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను కడుతోంది. ఈ ప్రాజెక్ట్స్ను పూర్తిగా ఫండ్స్ చేసింది చైనీస్ బ్యాంక్స్. డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ చేస్తోంది చైనీస్ కంపెనీస్. చైనా ఇదంతా చేస్తోంది ఫ్రీగా అయితే కాదు, దేర్ ఆర్ స్ట్రింగ్స్ అటాచ్డ్. వ్యాపారంలో గిఫ్ట్స్, సంఘ సేవలు లాంటివి ఉండవు. లాభం లేకుండా చైనా ఏ పని చేయదు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ రిపోర్ట్స్ ఆధారంగా జాంబియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, ఆంగోలా ఇలా ఎన్నో దేశాలకు $200 బిలియన్ కంటే ఎక్కువ డబ్బులు చైనా అప్పుగా ఇచ్చింది. IMF, వరల్డ్ బ్యాంక్ కంటే ఎక్కువగా చైనా ప్రపంచ దేశాలకు ఇంటర్నేషనల్ లెండర్గా అవతరించింది. చైనా
186 ఆఫ్రికన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ను ఫ్రీగా కట్టింది. అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్లోని సర్వర్స్ను ఇన్స్టాల్ చేసింది కూడా చైనీస్ కంపెనీసే. ఈ సర్వర్స్ ద్వారా గవర్నమెంట్ బిల్డింగ్స్లోని సీక్రెట్ డేటాను చైనా యాక్సెస్ చేస్తోంది. ఈవెన్ ఆఫ్రికన్ యూనియన్లోని సర్విలియన్స్ ఫుటేజ్ను కూడా హ్యాక్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆఫ్రికన్ యూనియన్ చైనీస్ సర్వర్స్ను తీసేసి తమ ఓన్ సర్వర్స్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. చైనా ఆఫ్రికాలోని ఆఫ్రికన్ మీడియా, టీవీ కంపెనీస్కు కూడా లోన్స్, ఫండ్స్, ఫ్రీ గిఫ్ట్స్ను ఇచ్చింది. ఆఫ్రికన్ జర్నలిస్టుకు చైనాలో ట్రైనింగ్ కూడా ఇస్తోంది. ముఖ్యంగా చైనీస్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ స్ప్రెడ్ అయ్యేది ప్రోపగెండా ద్వారా. ప్రోపగెండా అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు 10 మంది 10 విధాలుగా 10 చోట్ల నిజంగా ప్రాపగేట్ చేస్తే ఆ అబద్ధం కూడా నిజమవుతుంది. ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే కెపాసిటీ ప్రోపగెండాకు ఉంటుంది. ఆఫ్రికన్ మీడియాను చైనీస్ కంట్రోల్లో తెచ్చుకుంటే చైనీస్ ప్రోపగెండా ఆఫ్రికా దేశాలన్నిటికీ ఈజీగా వ్యాపించవచ్చు అనేది చైనా ఓడి ఆలోచన. ఆఫ్రికాలో చైనీస్ గవర్నమెంట్ తమ ఓన్ మీడియా హబ్స్ను కూడా నిర్మించుకున్నారు. మెల్లిగా చైనీస్ ప్రజలు ఆఫ్రికాలో మైగ్రేట్ కూడా అవుతున్నారు. చైనీస్ ఫార్మర్స్ జాంబియాలో వ్యవసాయం కూడా చేస్తున్నారు. వ్యవసాయానికి కావాల్సిన భూమిని తక్కువ ధరకు జాంబియా ప్రజల నుండి కొంటున్నారు. అంతేకాదు, జాంబియాలోని కొన్ని స్ట్రీట్స్ పేర్లు చైనీస్ అఫీషియల్ లాంగ్వేజ్ అయిన మ్యాండరిన్లో రాశారు. జాంబియా ఒక రకంగా చైనీస్ కాలనీ లాగా మారే పరిస్థితి అక్కడ ఉంది. చైనా ఆఫ్రికాలో రోడ్స్, రైల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, వాట్ నాట్ అన్ని ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తోంది. వీటిలో చాలా ప్రాజెక్ట్స్ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఆఫ్రికాకు ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగపడవు. చైనా ఇంతవరకు ఆఫ్రికాలో కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అధిక శాతం ప్రాజెక్ట్స్ యూజ్లెస్ ప్రాజెక్ట్సే. ఆఫ్రికాలో చాలామందికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నడపడానికి కార్ లేదు. అటువంటప్పుడు 4 లేన్ హైవే, ఎక్స్ప్రెస్ వే పెట్టుకొని ఏం చేస్తారు? వాడెవడో ఊళ్ళో కరెంటు సరిగా ఉండకపోయినా టెస్లా కార్ కొనడానికి లోన్ తీసుకున్నాడంట. ఇంచుమించు ఆఫ్రికా పరిస్థితి ఇలాగే ఉంది. కెనియాలో మొంబాసా నైరోబి అనే రైల్వే నెట్వర్క్ అడవిని నాశనం చేసి అడవి పైన కట్టారు. ఈ రైల్వే ప్రాజెక్ట్ వల్ల కెనియా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు ప్రొటెస్టులు కూడా చేశారు. ఈ చీడపురుగు చైనా పేద దేశాలైన ఆఫ్రికా దేశాలపైన పడడానికి కారణం ప్రపంచంలో తన ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవడానికి చైనా ఇదంతా చేస్తోంది. మెల్లిమెల్లిగా ఆఫ్రికాలోని చాలా దేశాలు చైనీస్ డెట్ ట్రాప్ గురించి తెలుసుకొని జాగ్రత్త పడుతున్నాయి. ఇండియా మొదటి నుండి ఈ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో లేదు. శ్రీలంక ఆల్రెడీ చైనా వలలో చిక్కింది. ఇక పాకిస్తాన్ గురించి ఏం చెప్పాలి? పాకిస్తాన్ అతి త్వరలో చైనీస్ కాలనీ అవడంలో ఎటువంటి సందేహాలు లేవు. సైనింగ్ ఆఫ్, జై హింద్.